నాకు తెలిసి ఇదే లాస్ట్ వీడియో అయితే కల్కి సినిమా గురించి మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఇప్పటికీ సినిమా వచ్చేసి 13 రోజులు అయిందనమాట. ఆల్మోస్ట్ 1000 కోట్లు అయితే కొట్టేసింది. అఫీషియల్ పోస్టర్స్ అయితే వాళ్ళైతే రిలీజ్ చేయలేదు. ఖచ్చితంగా ఇవాళ సాయంత్రం కల్లా లేకపోతే ఇక రేపైనా ఖచ్చితంగా అఫీషియల్ పోస్టర్ అయితే వచ్చేస్తుంది. భయ్య రేపు నుండి ఎందుకు కల్కి గురించి మాట్లాడుకోమంటే రేపు మన తాతయ్య అయితే దిగుతుండో, మన భారతీయుడు తాత అయితే దిగబోతున్నా అనమాట. ఆ సినిమా వచ్చిన తర్వాత ఇక ఆ సినిమా అయితే చాలా సైలెంట్గా వస్తుంది. రీసెంట్ టైమ్స్లో చాలా సైలెంట్గా వచ్చినటువంటి సినిమాలు వైలెంట్గా రియాక్ట్ అవుతున్నాయి అనమాట. బాక్స్ ఆఫీస్ వద్ద ఊచకోతకు వస్తున్నాయి. కల్కి సినిమా కూడా అలా వచ్చింది. జీరో హైప్తో వచ్చింది, జీరో ప్రమోషన్స్తో వచ్చింది. దాదాపు 1000 కోట్లు అయితే కొట్టుకొచ్చింది. అదేవిధంగా భారతీయుడు సినిమా కూడా ఏం మాత్రం ప్రమోషన్స్ లేకుండా, ఏం మాత్రం హైప్ లేకుండా ఈ భారతీయుడు 2 అయితే రావడం జరుగుతుంది అనమాట. చాలా మంది నాకు కింద కామెంట్ చేస్తున్నారు అనమాట, భారతీయుడు 2 చూద్దామని చెప్పి మేము అనుకుంటున్నాం. మరి భారతీయుడు 1 చూడాలా వద్దప్పుడు అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఖచ్చితంగా చూడండి. మీరు భారతీయుడు 2 చూడకపోయినా పర్లేదు, కానీ భారతీయుడు 1 ఖచ్చితంగా చూడండి. మోస్ట్ ఎపిక్ మూవీ అనమాట. సో కల్కి సినిమా ఇక కలెక్షన్స్ ఏమైపోతాయి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మొట్టమొదట ఇక మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మన ప్రభాస్ అన్న ఓన్లీ తెలుగులోనే కాదు, ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో కాదు, ఓన్లీ నైజాంలో కాదు, బాలీవుడ్లో కూడా ఊచకోత కోసేసాడు అనమాట. మన హృతిక్ రోషన్ ఫైటర్స్ మూవీ రీసెంట్ గా బాలీవుడ్ వాళ్ళు కాళ్ళ రెగరేసిన సినిమా, రీసెంట్ గా బ్లాక్ బస్టర్ అయినటువంటి సినిమా ఫైటర్స్ మూవీ. ఇంకా ఆ సినిమాకి వంక పెట్టేది లేదు, దేశభక్తి సినిమా అనమాట. ఆ సినిమా ఫుల్ టైం కలెక్షన్స్ వచ్చేసి 220 కోట్లు అనమాట. సినిమా మొత్తం మీద ఆడింది. సినిమాకి పెట్టినటువంటి పెట్టుబడి ఆల్మోస్ట్ 100 కోట్లు, దానికి వచ్చింది 220 కోట్లు అనమాట, ఓన్లీ హిందీ రైట్స్ లో. సో వాళ్ళు ఏమంటారంటే, హిందీలో ఈ ఫైటర్ సినిమాని కొట్టేటటువంటిది లేదు, ఇదే కలెక్షన్ లో టాప్ ఉంది ఈ ఇయర్ లో అని చెప్పి చాలా మంది అంటున్నారు. కానీ కల్కి సినిమా 12 డేస్ కలెక్షన్స్ వచ్చేసి ఫుల్ టు స్కోర్ అనమాట. అంటే 222 కోట్లు అయితే ఓన్లీ ఈ 12 రోజులు అయితే కొట్టడం జరిగింది. ఇంకా స్టిల్ లోడింగ్ అనమాట. అటు ఇటుగా బాగుంటే ఏది లేదన్నా కానీ బాలీవుడ్ లో కల్కి సినిమా 300 కోట్లు కొట్టింది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. సో ఆ గడ్డకు వెళ్ళి మరి సవాల్ చేసిండు మన తెలుగోడు. దీనికైతే మనం ఇక జేజేలు కొట్టక తప్పదు భయ్యా. ఇక అన్ని మూసుకొని జేజేలు కొట్టి పక్కకు తప్పుకోవడం తప్ప ఈ సినిమాలో అది బాగలేదు, అది బాగలేదు, ఇది బాగలేదు అని చెప్పి అనొద్దు అనమాట. నేను రీసెంట్ గా ఒక యూట్యూబ్ ఛానల్ చూసిన అనమాట. ఆ యూట్యూబ్ ఛానల్లో ఏంటంటే ఒక హైడ్ అండ్ డీటెయిల్స్ బ్రేక్ డౌన్ చేస్తూ ఉంటారు. వాళ్ళంతా ఏం చెప్తున్నారంటే, కల్కి సినిమా ఏదైతే ఉందో కాపీడ్ పేస్ట్, వేరే వేరే సినిమాల నుండి, ఎండ్ గేమ్ నుండి అండ్ బ్లాక్ ప్యాంథర్ నుండి కాపీ కొట్టారు. అండ్ వకండా కోసం అని చెప్పి బ్లాక్ ప్యాంథర్ వాళ్ళు పద్దాలు అంటారు కదా మూవీలో, అదేవిధంగా రేపటి కోసం అనేటటువంటిది పెట్టారు. అమితాబ్ బచ్చన్ కొట్టుకునేది కూడా ఇద్దరు బ్లాక్ ప్యాంథర్ కొట్టుకునేది మేము చూసాం. మొత్తం కూడా కాపీడ్ పేస్ట్లే. కొన్ని అయితే డైరెక్ట్ గా గూగుల్లో నుండి దింపారు, కొన్ని అయితే డైరెక్ట్ గా ఇమేజెస్ అయితే దింపారు అని చెప్పి వాళ్ళైతే కారు కోతలు అయితే కోయడం జరుగుతుంది. మరి వాళ్ళు ఏ సినిమాని కాపీ కొట్టారా నాకైతే అర్థం కావట్లే. వాళ్ళు తీసేటటువంటి ప్రతి సినిమా కూడా కాపీ కొట్టేదే. ఉదాహరణగా చెప్తున్నా భయ్యా, అక్కడ ఫైటర్ సినిమా ఏదైతే ఉందో అదంతా కూడా హాలీవుడ్ నుండి కాపీ కొట్టినటువంటి సినిమానే. అది ఆ డైరెక్టరే ఒప్పుకుండు. ఎందుకో ఈ సినిమా మీకు అర్థం కాలేదంటే, ఇదంతా కూడా మేము హాలీవుడ్ ని ఇన్స్పైర్ అయి తీయడం జరిగింది. ఇక్కడ జనాలు 90% ఫ్లైట్ ఎక్కలేదు కాబట్టి మా సినిమా అర్థం కాలేదని చెప్పి వాళ్ళే తెలియజేయడం జరిగింది అనమాట. కాబట్టి ఇక చెప్పొచ్చేది ఏంటి అని అంటే, ఈ సొల్లు మాటలు అయితే బంద్ చేయండి, ఈ అది ఇది అయితే బంద్ చేయండి, అప్రిషియేట్ చేయండి. ఈ రోజు మాదనమాట, రేపటి రోజున మీదైతే అనమాట. ఇప్పుడు ఈ ఒకసారి లిస్ట్ చూడండి. ఇందులో చూసుకున్నట్లయితే 1000 కోట్లు దాటినటువంటి సినిమాలు, తక్కువ బడ్జెట్లో వచ్చి ఎక్కువ డబ్బులు సాధించినటువంటి సినిమాలు ఏ విధంగా ఉంటే తమిళ్లో ఒక్కటి కూడా లేదనమాట. వాళ్ళు ఏమంటున్నారంటే, భారతీయుడి రికార్డ్ని బ్రేక్ చేస్తుంది, అది ఇది అంటున్నారు. ఇంకా జరిగిద్ది లేదా అనేటటువంటిది ఆ దేవుడికే తెలియాలన్నమాట. కాబట్టి ఇక నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, అవతలుంది ప్రభాస్ కాబట్టి ఈ సినిమాతోనే ఈ రేంజ్లో విధ్వంసం సృష్టిస్తే ఆ తర్వాత కల్కి 2 వస్తుంది, ఆ తర్వాత సలార్ 2 వస్తుంది, ఇంకా ఆ తర్వాత మీ మొగుడు సినిమా స్పిరిట్ మూవీ వస్తుంది. ఇంకా అప్పుడు రికార్డులని ఎట్టుంటాయి అనేటటువంటిది ఒక్కసారి ఇమేజిన్ చేసుకోండి, మీకే తడిపడిద్ది అనమాట. సో నెగిటివిటీ వాళ్ళు ఆపిస్తే బెటర్, ఇంక వాళ్ళు అయితే ఆపర్లే. కానీ నాకు తెలిసి ఇక మనం అయితే రెచ్చిపోవాల్సిన సిచ్యువేషన్ భయ అయితే. ఎందుకంటే మోస్ట్ కంబ్యాక్ మూవీ అనమాట. ఏ సినిమా అయితే ట్రోల్ చేశారో పట్టుకోండి, ఆదిపురుషులను ఎంతలా ట్రోల్ చేశారో మీకు గుర్తుంది కదా. అదే వాళ్ళతో జేజేలు కొట్టించుకోవటం, ఏ సినిమా అయితే అట్టర్ ఫ్లాప్ చేసి కనీసం దీనికి 10 రూపాయలు టికెట్ పెట్టడం కూడా దండగా అని చెప్పి ట్రోల్ చేస్తారు. వాళ్ళతోనే 300 కోట్లు కలెక్ట్ చేసి చూపించిందంటే మామూలు కంబ్యాక్, అది మాస్ కంబ్యాక్ అనమాట. దీన్ని బట్టి మీకు అర్థమైంది, వాగే వాళ్ళు వాగుతూనే ఉంటారు, అరిసే వాళ్ళు అరుస్తూనే ఉంటారు. మన పని ఏదో మనం చేస్తూ పోవాలి. సమ్ టైమ్ ఇది మండే, సమ్ టైమ్ ఇది మన డే కాదని చెప్పి ప్రభాస్ అన్న గుర్తుపెట్టుకుంటూ అదే విధంగా వెళ్ళిపోయిండు. వాగిన వాళ్ళందరికీ కూడా రాడ్ దింపిండు, వరిసిన వాళ్ళందరితో కూడా జేజేలు అయితే కొట్టించుకుని అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. ఏరే హీరో ఇంత హిట్ కొట్టడు భయ్యా, బాలీవుడ్కి వెళ్ళి మన తెలుగు హీరో ఇంత హిట్ కొట్టడం అయితే జరిగేటటువంటి పని కాదని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఒకసారి ఈ వర్డ్స్ రాసి పెట్టుకోండి అనమాట. తర్వాత దీని గురించి డెప్త్ మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వితౌట్ రాజమౌళి, వితౌట్ ప్రమోషన్స్ 1000 కోట్లు కొట్టినటువంటి సినిమా మీరు నాకు చూపించండి. ఇండియాలో నేను చూపిస్తా. దంగల్ అనమాట. దంగల్ ఎప్పుడుదో అమీర్ ఖాన్ గారిది ఇంకో సినిమా కూడా ఉంది, 15 కోట్లతో తీసి ఎక్కువ కొట్టింది ఉందన్నమాట. దంగల్ కాకుండా మన తెలుగు నుండి వితౌట్ రాజమౌళి, జీరో ప్రమోషన్స్ 100 కోర్స్ కొట్టినటువంటి సినిమా ఏంటి అనేటటువంటి చూపించండి. అండ్ ఫైనల్లీ పుష్ప 2 ఏదైతే ఉందో ఇది
ఇది కూడా ఈ 1000 కోట్లు దాటిద్దేమని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మరి బాయ్, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీళ్ళంతా షేర్ చేయండి. వందే మాత్రం, జై హింద్, ఉంటాయి, నమస్కారం.